విశాఖ ఉమ్మడి అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గంలో సోమవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కొనదెల నాగబాబు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అరకులోయలోని గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ అరకు పార్లమెంట్ సభ్యులు బంపూరి గంగూలయ్య అధ్యక్షత వహించగా, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ అరకు పార్లమెంటు పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలు నియమించనున్నట్లు ఆయన తెలిపారు. గత 12 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు, ఉత్సాహం, ఆసక్తిగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశం జనసేన పార్టీ అండదండలు ఉంటాయన్నారు. గిరిజన సంక్షేమం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడమే డిప్యూటీ సీఎం లక్ష్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గిరిజన హక్కుల చట్టాలు పరిరక్షణకు జనసేన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది అని అన్నారు. సమాచార సేకరణ కమిటీని ఒకటి ఫామ్ చేసి మా గ్రౌండ్ లెవెల్లో ఈ కమిటీస్ వేయటానికి ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం మీద ఇదిగో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ అరకు పార్లమెంట్కి సంబంధించినటువంటి సాధకులు వీళ్ళు కలిసి ఈ సమాచార సేకరణ చేసి ఈ సమాచారంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారు, పార్లమెంట్ లెవెల్, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెలు, తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇలాగ 4 స్థాయిల్లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మా గత 12 ఏళ్ళ నుంచి ఎవరు పనిచేస్తున్నారు ఇవన్నీ చూసుకొని వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడి నుంచి ఇది హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి, ఏంటి, ఎవరెవరిని ఏ పొజిషన్లో పెట్టాలి అని డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో స్పెసిఫిక్గా అంటే ఇక్కడ అవగాహన ఎవరికైతే బాగుందో ఈ గిరిజన ప్రాంతంలో అలాంటి అవగాహన ఉన్న చదువుకున్న విద్యార్థులు కానీ లేకపోతే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అందరూ చదువుకోకపోయినా కూడా నాలెడ్జ్ ఉంటుంది, అలాంటి వాళ్ళందరినీ కూడా జనసేన వైపు చూస్తున్నారు ఇవాళ. సో వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక బలమైనటువంటి ఒక కార్యవర్గాన్ని మేము ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏదన్నా అది 100% ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వాహకాన్ని అనుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటర్ వర్క్స్, ఇలాంటివన్నీ, రోడ్స్, ఇవన్నీ కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి వారికి. అదే మన స్టాటిస్టిక్స్ పట్టణంలో ఈ కురుడి, డుంబ్రిగూడ, బల్లగరు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెదపాడు ఈ ఏరియాలన్నీ పవన్ కళ్యాణ్ గారు తిరిగారండి. ఇప్పుడు అడవి తల్లి బాట గిరిజన ఆవాసాలకి రహదారుల కోసం దాదాపు 1005 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 1069 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఇది. అలాగే పిఎం జన్మన్ నిధుల నుంచి 555 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2525 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లు. సో ఇంత డబ్బు ఈ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆయన ఖర్చు పెట్టారు. సో
ఆయన ఫోకస్, ఎందుకంటే లాస్ట్ టైము మన ఆయన విస్తృతంగా తిరిగారు ఈ ఏరియాలన్నీ, ట్రైబల్ ఏరియాలు తిరిగినప్పుడు వాళ్ళు అంటే ట్రైబల్స్ వాళ్ళ ఎక్కువగా దోపిడీకి గురవుతున్నటువంటి